మరాఠా రిజర్వేషన్ ఉద్యమం విస్తరిస్తోంది. ఓబీసీ కోటాలో విద్యా ఉద్యోగ రంగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జారంగే ప్రారంభించిన ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. అయితే ఈబీసీ కోటాలో రిజర్వేషన్ ప్రయత్నించాలని మనోజ్కు నచ్చచెప్పేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే మరాఠాలను ఓబీసీ జాబితాలో చేరిస్తే సహించేది లేదంటున్నారు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ నేతలు. మనోజ్ జారంగే సారథ్యంలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం క్రమక్రమంగా విస్తరిస్తోంది. మరాఠాలను కున్బీలుగా పరిగణిస్తూ వారికి ఓబీసీ కోటాలో విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని మనోజ్ జారంగే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆగస్టు 29న ముంబైలోని ఆజాద్ మైదానంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ముంబై నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దీక్ష నడుస్తున్న ఆజాద్ మైదాన్ ప్రాంతానికి మరాఠాలు రావడం మొదలైంది. ప్రధానంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ప్రాంతమంతా మనోజ్ మద్దతుదారులతో నిండిపోయింది. మనోజ్ జారంగే మద్దతుదారులు వంటలు చేస్తూ ఆటపాటల్లో ఆ ప్రాంతాన్ని ఒక క్యాంపుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మరాఠా రిజర్వేషన్ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. ఫలితంగా సదరు మార్గాల గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తోంది పోలీస్ యంత్రాంగం. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు నీరు కూడా తాగనని తాజాగా మనోజ్ జారంగే పేర్కొన్నారు. రిజర్వేషన్లు కోరుకుంటున్న మరాఠాలందరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు పాల్పడకూడదని ఆయన కోరారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, సతారా గెజిట్లను కున్బీ సామాజిక వర్గానికి అమలు చేసే విషయంపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరతామన్నారు మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్. మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అయితే మరాఠా రిజర్వేషన్కు సంబంధించి మనోజ్ జారంగేతో చర్చించడానికి విశ్రాంత న్యాయమూర్తి సందీప్ షిండే ఆయనతో సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. ముందుగా మరాఠాలను కున్బీ సామాజిక వర్గంగా పరిగణిస్తూ వారికి సబ్ కాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని మనోజ్ జారంగే పట్టుబట్టారు. ఈ సబ్ కాస్ట్ సర్టిఫికెట్ ఆధారంగా ఓబీసీ కోటాలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనేది మనోజ్ జారంగే చేస్తున్న డిమాండ్. అయితే ఇందులో న్యాయపరమైన చిక్కులున్నాయన్నారు సందీప్ షిండే. పలానా సామాజిక వర్గం ఓబీసీయా కాదా అని తేల్చాల్సింది బీసీ కమిషనే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదని సందీప్ షిండే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని డిమాండ్ను మనోజ్ జారంగే చేస్తున్నారని సందీప్ షిండే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మరాఠాలను ఓబీసీల్లో చేర్చితే సహించేది లేదంటున్నారు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ నేతలు. ఇలా చేస్తే ఇప్పటికే ఓబీసీ జాబితాలో ఉన్న సామాజిక వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ నేతల వాదన. ఈ నేపథ్యంలో మనోజ్ నాయకత్వంలోని మరాఠా రిజర్వేషన్ ఉద్యమంపై ఓబీసీ నేతల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఒక సమావేశాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున మంత్రి ఛగన్ భుజబల్ హాజరయ్యారు. ఓబీసీ నేతల అభిప్రాయాల్ని మంత్రి ఛగన్ భుజబల్ తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి వీలుగా ఆగస్టు 30 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్. ఇదిలా ఉంటే మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ఎటువంటి నిర్ణయమైనా చట్టపరంగా చెల్లుబాటు కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు మరాఠాలను కున్బీ పేరుతో ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా పరిగణించడం, అలాగే సదరు కున్బీ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చడం ఏమాత్రం వీలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తమను ఓబీసీలుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు కల్పించాలని మరాఠా నేత మనోజ్ జారంగే డిమాండ్ చేస్తున్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ పరిస్థితి ఇరకాటంలో పడ్డట్లయింది.
కాగా మనోజ్ చారంగే మరాఠా రిజర్వేషన్ ఉద్యమం వెనుక ప్రతిపక్షాలున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ను దెబ్బతీయడానికే మరాఠా రిజర్వేషన్ ఉద్యమం పేరుతో విపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నది బీజేపీ వర్గాల ఆరోపణ. కాగా మహారాష్ట్రను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టడానికి ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ఉపాధ్యాయ ఆరోపించారు. మొత్తం మీద మరాఠా రిజర్వేషన్ ఉద్యమం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.